జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు ముట్టలేదు. నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు. నా జీవితమంతా ప్రభు చేతిలో, నిరాశ నన్నెన్నడు ముట్టలేదు. నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడా, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడవు. మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోదెవా. ఇశ్రాయేలు కాపాడువాడా, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడవు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవానికి స్తోత్రం. నా ప్రతి ఓటమిని తీసివేసి, నా రోగాన్నంతా మాన్పివేసి నాకు జయమునిచ్చువాడా, జయశీలుడా నీకు స్తోత్రం. దేవా, ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక.
తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కోరుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ నీవు కోరుకవు నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ యావే నీవే నా దైవం తరతరముల వరకు సంగమంత యావే యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కోరుకము నీవు నిదురపోవా ఇశ్రాయేలు కాపాడువాడ నీవు కోరుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు యావే యావే నీవే నా దైవం తరతరముల వరకు మరోసారి యావే యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కోరుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ నీవు కోరుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కొనుక నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడ నీవు కొనుక దేవా ఇశ్రాయేలు కాపాడువాడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, దేవునిలో ఉన్నారని నేను భావిస్తూ అందును బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. క్రిస్మస్ వాతావరణం మన చుట్టూ కమ్ముకుంది. అందరూ క్రిస్మస్ సిద్ధపాటులో మరి క్రీస్తును ఆరాధించడానికి తగినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దూరపు ప్రాంతాల్లో ఉంటున్నటువంటి మీ పిల్లలు, అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ ఒక దగ్గరికి చేరుతూ ఈ సంతోషాన్ని చక్కగా గడుపుకోవాలని, ఈ సంతోష సమయాలను ఆస్వాదించాలని మీరు అనుకుంటున్నారు. దాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరము ఈ సీజన్ రాగానే అందరిలో ఎక్కడ లేని సంతోషం, గొప్ప ఉజ్జీవం, ఉత్సాహం వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే క్రీస్తు ఈ సమయంలో జన్మించాడని మనందరం నమ్మడమే. ఈ సమయంలో జన్మించాడు. ఆయన జననం ఈ లోకానికి వెలుగును తీసుకొచ్చింది. ఆయన జననం మనందరికీ విమోచనను అందించింది. ఆయన జననం మనము పాపానికి దాసులమయ్యి నిత్య నరకానికి పాత్రులమై ఉండగా మనలను మోక్షం వైపు, నిత్య జీవం వైపుకు నడిపిస్తూ ఉంది. కాబట్టి అటువంటి జననాన్ని
వేడుకగా చేసుకోవడంలో తప్పులేదండి. అటువంటి జననాన్ని సంభ్రమాశ్చర్యాలతో జరుపుకోవడము నిజంగా గొప్ప సంగతి. అయితే ఈ సందర్భంలో మనము కేవలము వేడుకలు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, కృతజ్ఞతలు చెల్లించడంలో కూడా మనము స్థానము కలిగిన వారమై ఉండాలి. అంటే కృతజ్ఞత చెల్లించే వారముగా, హృదయం నిండా కృతజ్ఞత నిండిన వారముగా ఉన్నట్లయితే మనం చేసుకునేటటువంటి క్రిస్మస్ వేడుకలకు సార్థకత చేరుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి దేవుడు అటువంటి సార్థకత కలిగినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్లోనికి, క్రిస్మస్ పండుగలోనికి మిమ్మల్ని అందరినీ నడిపించాలని, అటువంటి ఆనందాన్ని కలిగించాలని నేను భావిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. దేవుడు అటువంటి కృపను మీకు దయచేయను గాక. వాక్యంలోనికి వెళ్దామండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాము. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి వచనము. క్రిస్మస్ అనగానే మనము ఈ వచనాన్ని చదువుకోకుండా మనము క్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోలేము. యేసుక్రీస్తు ప్రభువుల వారి పుట్టుక కంటే చాలా శతాబ్దాల ముందే యెషయా గ్రంథంలో ప్రవచింపబడినటువంటి ప్రవచనం ఇది. దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అటువంటి వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువుల వారి జననం గురించి యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఇందులో మొట్టమొదటిగా యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రొనౌన్స్లో మొదటిది ఏమిటి అంటే శిశువు అని పిలవటం జరిగింది. ఈ శిశువు అన్నటువంటిది మనం చూడగానే మనకి ఒక అచేతనమైనటువంటి హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నటువంటి ఒక బాలుడి యొక్క పిక్చర్ మనకు గుర్తొస్తుంది. చైల్డ్, బాలుడు, శిశువు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇన్ఫాంట్ అని మనం చదువుకోవచ్చు. శిశువు అంటే చిన్న వయసు ఉన్నటువంటి వాడు పుట్టాడు, మన కోసం పుట్టాడు. ఈ శిశువు ఏలైనగా మనకు శిశువు పుట్టెను. అయితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే కేవలము యోసేపు మరియమ్మ దంపతులకే ఈ శిశువు పుట్టాడా అని ఆలోచిస్తే కాదండి. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభువుల వారు యోసేపు మరియమ్మ దంపతులకు పుట్టలేదన్నది మనందరికీ అర్థం చేసుకున్నటువంటి విషయం. మరియమ్మ గారు పరిశుద్ధాత్మ ఆవిడని కమ్ముకున్నప్పుడు ఆమె గర్భవతి అయి యేసుక్రీస్తు ప్రభువుల వారిని కన్నది. ఆమె కేవలము యేసుక్రీస్తు ప్రభువుల వారిని గర్భములో మోయడానికి ఏర్పాటు చేయబడినటువంటి తల్లి స్థానము పొందినటువంటి గొప్ప స్త్రీ. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రము ఈ లోకంలోనికి శిశువుగా వచ్చాడు, పుట్టాడు అని అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే శిశువుగా పుట్టాడు, కానీ ఆయన అది వరకు శిశువుగా లేడు. శిశువుగా పుట్టాడు, మరో రూపంలో ఉన్నాడు, శిశువుగా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరు అని అడిగితే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాళ్ళు కూడా ఆయన దేవుడు అని చెప్తారు, దేవుని కుమారుడు అని చెప్తారు. అయితే ఈయన ఇది వరకు ఆయన శిశువుగా పుట్టకంటే ముందు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అని ఆలోచించినప్పుడు ఆయన వాక్య రూపంలో ఉన్నాడు. వాక్కు, దేవుడు అనేటటువంటి వాడిని మనం ఒక మనిషి రూపంలో మనం పిక్చరైజ్ చేసుకుంటే ఒకవేళ ఆయనలో నుండి వచ్చే వాక్యం, మాట, నేను మాట్లాడుతున్నాను కదా, మాట బయటికి వస్తుంది. నా నోలుండి నా మాట బయటికి వస్తుంది. ఇది ఎవరి మాట అంటే నా మాట. కానీ నా మాట గొప్పదా, నేను గొప్పదా అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను లేనిది నా మాట లేదు, నా మాట రాకపోతే నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. నా మాట నేను అనుకున్న దాన్ని నెరవేర్చగలుగుతుంది. నేను మాట చెప్తే ఆ మాట ప్రకారం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక దాన్ని ఆదేశించాలన్నా, ఒక పని చేయాలన్నా, ఆజ్ఞాపించాలన్నా, సృష్టి జరగాలన్నా మాట కావాలి. అందుకనే దేవుడు మాట చేత ఈ సృష్టిని సృజించాడు. ఆ మాట చేత సృజించాడు. ఆ ఏ మాట చేతనైతే దేవుడు సృష్టిని సృజించాడో ఆ మాటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ మాటే దేవుని యొక్క కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అందుకనే ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు అన్న దానికి అర్థం ఏంటంటే అన్నీ కలుగుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు అని కాదండి అర్థము. ఆయనలో నుండే, ఆయన మాట ద్వారానే అన్నీ కలిగాయని అర్థం. మాట్లాడింది దేవుడు అయితే ఆ మాట్లాడబడినటువంటి మాట, వాక్యము యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో వసించెను. కాబట్టి వాక్య రూపంలో ఉన్నటువంటి దేవుడు నరావతారిగా శిశువుగా ఈ లోకానికి రావడమే
క్రిస్మస్ పండుగ యొక్క సారాంశము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ప్రవచింపబడినటువంటి ఈ ప్రవచనంలో ఆయన శిశువుగా మనకు పుట్టాడు. మనందరికీ, మనము అంటే ఇక్కడ ఎవరంటే ఆయనను ఎవరైతే శిశువుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరము మనం అన్నమాట. సో మనకి శిశువు పుట్టాడు. శిశువు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితి ఇంట్లో ఉంటుందో మనము అర్థం చేసుకోవాలండి. శిశువు పుట్టినప్పుడు ఎంతో సంతోషం మనకి లభిస్తుంది. మన గృహములలో చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎంత సంతోషం లభిస్తుందంటే అన్ని పనులు పక్కన పెట్టేసి, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ఇంట్లో చిన్న పిల్లవాడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మోస్ట్ ఫోకస్డ్ పర్సన్, మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ పర్సన్ ఎవరుంటారు మన ఇళ్లలో అంటే, మన ఇంటికి ఎంత ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే వాళ్ళకంటే అత్యంత ప్రాధాన్యంగా జాగ్రత్తగా చూసుకోగలిగిన అర్హత ఎవరు కలిగి ఉంటారంటే శిశువు మాత్రమే. శిశువుకి మన అటెన్షన్ అంతా కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అట్మోస్ట్ అటెన్షన్ శిశువుకి ఇవ్వకపోతే ఆ శిశువు చచ్చిపోతాడు, ఆ శిశువు మన చేయి జారిపోతాడు. ఇంట్లో శిశువు ఉన్నప్పుడు తల్లి నిద్రపోదు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. మిగతా బంధువులందరూ నిద్రపోతూ ఉంటారేమో కానీ ఈ తల్లి మాత్రం శిశువును కనిపెట్టుకునే ఉంటుంది, మీద చెయ్యేసి ఉంటుంది. ఒకవేళ శరీరం వేడెక్కుతుందంటే వెంటనే సిరప్పో టానికో తాగిస్తుంది ఆ తల్లి. లేదు ఇంకా తీవ్రమవుతుంది పరిస్థితి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది. శిశువు ఏడిస్తే వెంటనే ఆహారం పెడుతుంది, పాలిస్తుంది. చూడండి, శిశువు ఏది కూడా తనంతట తాను చేసుకోలేనటువంటి వాడే శిశువు. శిశువు రూపం ఈరోజు మనం చూస్తున్నాం. శిశువు రూపం మనకి ఏం తెలియజేస్తుంది? దేవుడేంటి, శిశువు రూపంలో మనకి అనుగ్రహించబడటం ఏంటి, మనకు జన్మించడం ఏంటి అని ఆలోచించినట్లయితే, మన ఇంట్లో శిశువు రూపంలో దేవుడు జన్మించినప్పుడు ఆ శిశువుకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తామో అటువంటి ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యము అని మనం అర్థం చేసుకోవాలి. శిశువుని ఎంత అటెన్షన్ ఇచ్చి మనం చూస్తాము. శిశువుకి చెమట పట్టనివ్వము, చలిపోయనివ్వము, శిశువు మీద వర్షం కురవనివ్వము, ఎంతో భద్రంగా కాపాడుకుంటాం. బయటికి తీసుకువెళ్లాల్సి వస్తే చుట్టూ బట్టలు వస్త్రాలు కప్పి చుట్టి మంచిగా గుడ్డలతో చుట్టి తీసుకువెళ్తాం. చెవుల్లోనికి గాలి పోనీయకుండా కాపాడుతాము. చాలా అరిగించుకోగలిగినటువంటి ఆహారాన్ని మాత్రమే మనం శిశువుకి ఇస్తాము. శిశువుతో డీల్ చేసేటప్పుడు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు గృహంలో ఉన్నట్లయితే ఆ గృహంలోనికి వచ్చే వాళ్ళందరినీ కూడా చెప్పులు విడిచేసి రమ్మంటారు. ఎందుకంటే చాలా ప్యూర్గా ఉన్నటువంటి ప్రదేశం నుండి ఈ శిశువు బయటకు వచ్చాడు. ఇప్పటి వరకు లోక కాలుష్యం అంటే ఏంటో తెలియదు, ఇప్పటి వరకు లోకంలో ఉండే దుమ్ము ధూళి అంటే ఏంటో తెలియదు, ఇప్పటి వరకు ఇన్ఫెక్షన్ అన్నదే లేకుండా అమ్మ గర్భంలో తన చుట్టూ ఉన్నటువంటి ఉమ్మ నీరులో ఉండి వచ్చాడు. ఇప్పుడు దాని నుండి బయటకు వచ్చాడు కాబట్టి హీ ఈజ్ నౌ ఎక్స్పోజ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డర్ట్ అండ్ ఇన్ఫెక్షన్స్. అటువంటి ఇన్ఫెక్షన్లు, ధూళి ఇవన్నీ కూడా తన మీద పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఆ శిశువును ఏ గృహంలో అయితే ఆ శిశువు జన్మించాడో అటువంటి శిశువును తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈరోజు దేవుడు ఈ శిశువు ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, శిశువుని మీరు ఎలా చూసుకుంటారో దేవుడిని అలా చూసుకోవాలి. అంటే దేవుడు మన మీద ఆధారపడడానికి శిశువుగా మన గృహంలో జన్మించాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన మీద ఆధారపడటం ఏంటండి అని మనం అడగొచ్చు. ఎందుకు అని అడిగితే, దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిశువుగా వచ్చిన కారణం ఏంటంటే ఆయన మన చేతులతో మోయబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మనము ఆయన మనసును అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. అంతా తేటతెల్లంగా చెప్పినప్పుడు అర్థం చేసుకోవటం గొప్ప విషయం కాదండి. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు కేవలము మన గెస్చర్స్ని బట్టే ఎదుటి వాళ్ళు మనము ఏం కోరుకుంటున్నామో అర్థం చేసుకోగలుగుతాం. పిల్లవాడు ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకోసం ఏడుస్తున్నాడో తల్లికి అర్థమవుతుంది. పిల్లవాడు ఒకవేళ ఒక వింతగా ప్రవర్తిస్తున్నాడంటే ఆ ప్రవర్తన ఎందుచేతనైందని తల్లి ఆందోళన పడుతుంది. ప్రతి అంశాన్ని, పిల్లవాడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ప్రతి ఎక్స్ప్రెషన్ని జాగ్రత్తగా గమనిస్తూ, ఎప్పుడూ చూస్తూ, పరికిస్తూ, పర్యవేక్షిస్తూ పిల్లవాడి అవసరతలు తీర్చడానికి, పిల్లవాడిని సంతోషంగా ఉంచడానికి, ఏ నొప్పి లేకుండా చూసుకోవడానికి తల్లిదండ్రులు అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడిని మన జీవితంలో కలిగి ఉండాలంటే దేవుడిని డీల్ చేయాల్సినటువంటి విధము ఒక శిశువును ఒక కుటుంబం ఎలా డీల్ చేస్తుందో అలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. అతి జాగ్రత్తగా డీల్ చేయాలి. సెన్సిటివ్
దేవుడు అంటే సునిశ్చిత మనస్కుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని ఈరోజు మనము కలిగి ఉన్నాము. ఆయన మనకు ఆదరణకర్తగా తోడుగా ఉన్నాడు. ఆ దేవుడిని ఎలా చూసుకోవాలి? నొప్పించకుండా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి? కన్నీరు పెట్టకుండా చూసుకోవాలి, బాధ పెట్టకుండా చూసుకోవాలి. నొప్పిస్తే ఆయన వెళ్ళిపోతాడు, ఆయన వెళ్ళిపోమని గెదిమితే ఆయన వెళ్ళిపోతాడు, కన్నీరు కార్చేలా చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. అందుకని హోలీ స్పిరిట్ లార్డ్ ఈజ్ వెరీ సెన్సిటివ్, అంటే సునిశ్చితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తీకరణ పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మనము దేవుడిని మన జీవితంలో మన గృహంలో కలిగి ఉండాలంటే ఆయన ఉండడానికి తగినటువంటి అన్ని ఏర్పాట్లను మనము చేయాలి. కాబట్టి శిశువును ఎలా చూసుకోవాలి అన్నది మనం ఆలోచిద్దాం. ఆ రోజుల్లో ఈ శిశువును చూసుకోవడానికి చాలామంది ఇష్టపడలేదండి. గర్భంలో పిండమును కలిగి మరియమ్మ గారు ఇల్లు తిరుగుతున్నప్పుడు, సత్రాల తర్వాత సత్రాలు తిరుగుతున్నప్పుడు ఎవరు కూడా ఆ పిండమును మోస్తున్నటువంటి మరియమ్మ గారిని స్వీకరించడానికి కానీ స్థానం ఇవ్వడానికి కానీ ఇష్టపడలేదండి. అందుకనే ఆమె యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎక్కడ కనాలో అర్థం కాక తొందరపడుతూ మొత్తానికి ఒక పశువుల శాలను కనుగొని అక్కడ ప్రసవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ విధమైనటువంటి బర్త్ ఎవరికి లభించిందంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి. సత్రపు యజమానులు ఎవరు ఆయన్ని ఆహ్వానించలేకపోయారు, ఆయన్ని శిశువుగా తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువుల వారిని శిశువుగా తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు, శిశువుగా బ్రతకనివ్వడానికి ఇష్టపడలేదు, బాలుడిగా బ్రతకనివ్వడానికి ఇష్టపడలేదు. అదేవిధంగా యూదులు యేసుక్రీస్తు ప్రభువుల వారిని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడలేదండి. ఈ శిశువుని ఆ రోజు మరి సత్రపు యజమానులు ఉన్నటువంటి చాలామంది రెసిడెంట్స్ కలిగినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆయనకు స్థానం ఇవ్వలేకపోయారు. అదేవిధంగా హేరోదు రాజు కూడా యూదుల రాజుగా పుట్టాడు ఈయన, కాబట్టి ఈయన బ్రతకడానికి వీల్లేదు, ఈయన్ని చంపేయాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. శిశువుగా జీవించడానికి, శిశువుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు బ్రతికుండడానికి ఏమాత్రము ఒప్పుకోలేకపోయినటువంటి మనస్తత్వము హేరోదు రాజు కలిగి ఉన్నాడు. ఆయన యేసును చంపివేయాలని చూశాడు. ఈ శిశువును రాజమందిరము ఆహ్వానించలేకపోయింది. ఈ శిశువుకు రాజమందిరము ఏమాత్రము కూడా తమ ద్వారాన్ని తెరవలేకపోయింది. ఒకానొక సమయంలో మోషే నీళ్లలో ఉన్నప్పుడు మోషేను నీళ్లలో నుంచి తీసుకొని ఫరో కుమార్తె రాజమందిరంలో ఉంచి పెంచింది. ఆ శిశువును ఆ రాజమందిరంలో మరి ఫరో కుమార్తె పెంచినటువంటి కారణంగా ఆమె ధన్యురాలైంది. మోషే ఇశ్రాయేలీలకి గొప్ప నాయకుడు అయ్యాడు. మోషే విషయంలో ఫరో కుమార్తె అయినటువంటి ఆవిడ గారి పేరు మనం ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆ సత్రంలో నుండి, ఆ పశువుల శాలలో నుండి ఎవ్వరు కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకని ఆయనకి నివాసం దొరకలేదు అని ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నిత్యము కూడా నిత్య ప్రయాణికుడిగా ఉంటూ ఉన్నాడు, నిత్య యాత్రికుడిగా ఉంటూ ఆయన ఆయా ప్రదేశాలు సంచరిస్తూ గలిలయ ప్రాంతం అంతటా సంచరిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో నేను నీతో కూడా ఉంటాను ప్రభువా అని ఒక ఆయన వచ్చి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమన్నాడంటే, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనాను మన విభుని కెక్కాడా లేకుండేను, రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింక రాజెవ్వరును లేరని, రాజులకు రాజైనాయి మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైనటువంటి నాకు ఒకంత స్థలం కూడా లేదు అని మనం ఈ పాటను చూసుకుంటున్నాం. ఈ పాటను సాధారణంగా గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చర్చిల్లో పాడుకుంటూ ఉంటాం, కానీ ఈ వచనం మాత్రం క్రిస్మస్ వచనం అండి.
అందుకని ఈ రాజును పూజ చేయడానికి రండి, మనకు ఈ విభుని కన్నా గొప్ప రాజు ఎవరు లేరని ఆ రోజు జ్ఞానులు అనుకున్నటువంటి మాట ఇక్కడ వచనంగా రూపొందించబడింది. కాబట్టి ఈ రాజును శిశువుగా మనం స్వీకరించలేకపోతున్నాం. స్వీకరించితే ఏమవుతుందంటే మన జీవితంలో రాజు ఉంటాడు, మన గృహంలో రాజు ఉంటాడు. రాజు ఉన్నప్పుడు మన జీవితంలో మన గృహంలో రాజ్య పరిపాలన ఉంటుంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను కానీ వారు ఆయనను అంగీకరించలేదు. ఈ శిశువుకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అబ్రహాము తనకు తెలియకే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. దేవదూతలు మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనంలో అక్కడ కూర్చున్నటువంటి అబ్రహాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు వారిని మీరు కొద్దిసేపు ఇక్కడ ఉండండి, నేను మీ కొరకు త్వరగా విందును సిద్ధం చేస్తానని వెళ్ళి వడివడిగా వారి కొరకు భోజన పదార్థాలను సిద్ధం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చాడు. తెలియకనే దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి అబ్రహాము చూడండి, ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆతిథ్యం ఇవ్వగలిగేటటువంటి వానిగా ఉంటున్నామా? శిశువును చూసుకున్నంత ఓపికగా, శిశువును చూసినంత ఇష్టంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసుకోవాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన నీ పట్ల తన కోరికను కలిగి ఉన్నాడు. నీ యొక్క అటెన్షన్ అంతా కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నాడు. పిల్లలు అటెన్షన్ గ్రాబర్స్, అటెన్షన్ సీకర్స్. వాళ్ళు అటెన్షన్ వాళ్ళకి కావాలి. వాళ్ళని అనునిత్యం వాళ్ళని ఎంగేజ్ చేయాలని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళు ఏడుస్తారండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు శిశువుగా మన మధ్యలోనికి వచ్చాడు. శిశువుగా ఆయన మన కొరకు పుట్టాడు. శిశువుగా పుట్టినటువంటి యేసయ్యకు ఆతిథ్యం ఇచ్చి ఆయనను ఇష్టపడి ప్రేమించే బిడ్డలంగా మనం ఉండాలనేది ఈ వచనం మనకు చెప్తున్నటువంటి సారాంశము. అదేవిధంగా ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని చదువుకున్న తర్వాత మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని కూడా చదువుకుంటున్నాం. జీసస్ క్రైస్ట్ బర్త్లోని రెండవ ఎక్స్ప్రెషన్, రెండవ ప్రొనౌన్ ఏంటంటే యేసుక్రీస్తుకి కుమారుడు అని అర్థం. ఆయన్ని ఈ భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన తనకు తాను మనుష్య కుమారుడుగా పరిచయం చేసుకున్నాడు. కొన్నిసార్లు దేవుని కుమారుడు అని ప్రజలకు అర్థమవుతుంది. దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు, మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు. మనుష్య కుమారుడుగానే ఉంటూ మనుషులకు పాపక్షమాపణను దయచేశాడు ఆయన. అందుకనే ఇశ్రాయేలీయులు అభ్యంతరపడ్డారు. ఇటువంటి కుమారుడు ఈ లోకంలో మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ అనుగ్రహించబడ్డాడు అన్న మాటకు అర్థం ఏమిటంటేనండి, ఆయన కుమారుడుగా పుట్టలేదు, కుమారుడుగా మనకు ఒక బహుమతిగా అనుగ్రహించబడ్డాడు. మనము బహుమతిగా ఆ కుమారుని పొందుకున్నాము. సాధారణంగా మన భారతదేశంలో కానీ చాలా దేశాలలో ఉన్నటువంటి మిథలాజికల్ సాంప్రదాయాల్లో ఒక బలమైన స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే పుత్రుడు పుట్టాలి, కుమారుడు పుట్టాలి. ఈ కుమారుడు అనేవాడు మన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాడు, తదుపరి తరానికి తీసుకువెళ్తాడు. ఇంకా మన దేశంలోనైతే ఇంటి పేరు నిలిపేది కుమారుడే అని నమ్ముతారు. సో ఎవరు పుట్టినా పుట్టకపోయినా ఒక అబ్బాయి మాత్రం పుట్టాలి, ఎందుకంటే అతడు నా వారసుడు అవుతాడు అని తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు. అసలు పుత్రుడు పుట్టాలి అని కోరుకోవడం వెనకాల నేపథ్యం ఏంటంటే ఈ పుత్రుడే మనలను పరలోకానికి తీసుకువెళ్తాడనే నమ్మకము చాలా మతాలలో, చాలా విశ్వాసాల్లో ఉందండి. అందుకనే అపుత్రస్య గతిర్నాస్తి అని గ్రంథాల్లో కూడా, అంటే మన తెలుగు సంస్కృత పుస్తకాల్లో కూడా ఉందండి. అంటే పుత్రులు లేని వారికి గతులు లేవు అని దాని అర్థము. పుత్రుడు, కుమారుడు జన్మించకపోతే పరలోకం లేదు, మోక్షం లేదు అని మనందరం కూడా నమ్ముతూ ఉంటాం. అయితే మరి పుత్రులు జన్మించిన వాళ్ళు ఆ పుత్రుడిని పట్టుకొని పరలోకం వెళ్ళిపోతారు అనేది నమ్మకం. అయితే పుత్రులు జన్మించని వాళ్ళకి పరలోకం లేదా, మోక్షం లేదా? పుత్రులు వారికి జన్మించకపోవడానికి వెనకాల కారణం ఎవరు? దేవుడే కదా పుత్రుల్ని దయచేయాల్సింది, వీరి చేతిలో ఏం లేదు కదా. మరి దేవుడు దయచేయకపోతే వీరు పరలోకానికి వెళ్లకుండా ఉండటం వెనకాల ఆంతర్యం ఏంటండి? అది అంత సహేతుకంగా, అది న్యాయసమ్మతమైనదిగా అనిపించడం లేదు కదా. సో పుత్రులు ఉన్నవాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తే పుత్రులు లేని వాళ్ళు నరకానికి వెళ్తారా అని ఆలోచిస్తే, పుత్రులు లేని వాళ్ళకైనా పుత్రులు ఉన్న వాళ్ళకైనా మనకు పుట్టేటటువంటి పుత్రులు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేరు అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే మనకు పుట్టేటటువంటి పుత్రులు మనకు లాగానే మన లక్షణాలను కలిగే పుడతారు. మనందరం కూడా పాపపు జన్యువులను కలిగి ఉన్నాము. చాలామంది మరి పాపం మనలో ఉందా అంటే పుట్టగానే లేదండి, ఆ తర్వాత పరిస్థితులను బట్టి మనం పాపంలోనికి పడిపోతున్నామని కొంతమంది వాదిస్తున్నారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే మనలోనికి జన్యువులు మన తల్లిదండ్రుల నుండి, మేనమామల నుండి, మన తాత ముత్తాతల నుండి జన్యువులు అనేవి మనలోనికి సోకుతూ ఉంటాయి. జెనెటిక్స్ అంటారు. ఇది బాగా అధ్యయనం చేస్తే మనకు అర్థమవుతుంది. అనువంశికత. ఇది మరి కొన్ని బహిర్గత లక్షణాలు, కొన్ని అంతర్గత లక్షణాలుగా ఉండిపోతాయి. మనలో కొన్నిసార్లు కొన్ని లక్షణాలు బహిర్గతంగా కనపడతాయి. ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తల్లి దగ్గర నుంచి రావచ్చు, లేదంటే తండ్రి దగ్గర నుంచి రావచ్చు, లేదంటే మేనమామల దగ్గర నుంచి, ముత్తాతల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి, వంశంలో ఉన్నటువంటి ట్రీలో ఎవరి దగ్గర
నుంచి అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ యొక్క అధ్యయనాలు తెలియజేస్తూ ఉంటాయి. అంటే మనలో పాప స్వభావం రావడానికి మనమే కారణం కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఈవిల్ నేచర్కి కొన్నిసార్లు మన పూర్వీకులు కూడా కారణమై ఉంటారు. అందుకనే తల్లిదండ్రుల లక్షణాలే పిల్లలకు వస్తూ ఉంటాయి. మనం కూడా మన పిల్లలు మనలాగే చేయటం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాం. మనం ఎప్పుడో పెళ్ళైనటువంటి కొత్తలో చేసినటువంటి పనులు పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడు అదే పనులు చేస్తూ ఉంటాడు. పిల్లోడు మనం చేసేటప్పుడు చూడలేదు ఆ విషయం, కానీ చూడకుండానే అలాంటి లక్షణాలను తను సంప్రాప్తించుకున్నాడు. కాబట్టి వీటన్నిటిని కూడా అర్థం చేసుకుంటే పాపం అనేది జన్యువులతోటి మన స్వాభావికంగా మనలోనికి సంప్రాప్తిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ సంప్రాప్తించేటటువంటి పాపము మనకి ఎంత మంచి పుత్రుడు పుట్టినా వాడిని ఎంత బాగా పెంచినా లోపల మాత్రం పాపపు స్వభావం ఉంది. ఈ పాపపు స్వభావం ఉన్నటువంటి మనుషుడు మరలా పాపలమైనటువంటి మనలను పాపము లేని స్థానమైనటువంటి మన పరమ గమ్యస్థానం పరలోకానికి తీసుకువెళ్ళలేడు. పరలోకానికి వెళ్ళాలంటే పాపం లేని వాళ్ళే అక్కడికి వెళ్ళగలుగుతారు. మరి మనం పాపం లేకుండా ఉన్నామా? మన కుమారుడు పాపం లేకుండా ఉన్నాడా? లేదండి. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడి ద్వారా అనుగ్రహింపబడే కుమారుడైతే అందరినీ, పిల్లలు పుట్టిన వాళ్ళకి, పిల్లలు పుట్టని వాళ్ళకి, పుత్రులు ఉన్న వాళ్ళకి, పుత్రహీనులకు అందరికీ కూడా మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకనే కుమారుడు అంటే కుత్సితాలను బాపేవాడు అని అర్థం. కుత్సితాన్ మారయతీతి ఇతి కుమారః అని సంస్కృతంలో ఒక మాట వ్రాయబడి ఉంది. కుత్సితాలు, పాపములు, వీటిని తీసేటటువంటి వాడు, తొలగించేవాడు కుమారుడు. నిజంగా మనం చూసినట్లయితే మన కుమారుడు లిటరల్గా మన పాపాలను తొలగించలేడండి. కానీ పాపాలను తొలగించగలిగిన సమర్థుడు ఎవరంటే పాపాన్ని చేయని వాడే పాపాన్ని తొలగించగలుగుతాడు. పాపము తన మీద ఆధిపత్యము చూపించనటువంటి గొప్ప స్వభావము కలిగినటువంటి వాడే పాపాన్ని జయించగలిగి పాపులమైన మనలను పరిశుద్ధులుగా చేయగలుగుతాడు. ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధపరచలేడు. అందుకనే పాప సహితునుల్లో నుండి పాపరహితుడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించాడు. ఆయన కుమారుడిగా మనకు అనుగ్రహించబడేవాడు. ఆయన మనకు మోక్ష ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. ఆయనకు మన గొప్ప బహుమానముగా ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు. దేవుడు తన కుమారుణ్ణి లోకానికి అప్పచెప్పాడు. ఎందుకంటే మనందరినీ కూడా రక్షణలోనికి నడిపించడం కోసం. కాబట్టి మన తరపున కుమారుడు గమ్యస్థానాన్ని చేరుకొనగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తను గమ్యస్థానాన్ని చేరుకోగలిగాడు. ఆయన పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన తండ్రితో సమానంగా పూజలు అందుకోగలుగుతున్నటువంటి సమర్థుడు. ఆ యేసును నమ్ముకుంటే, ఆ కుమారుని నమ్ముకుంటే, ఆ కుమారుణ్ణి చెయ్యి పట్టుకుంటే ఆయన మనలను పరలోకం తీసుకువెళ్తాడు. మనము ఎవరో తోకలు పట్టుకొని పరలోకానికి వెళ్ళలేమండి. కానీ కుమారుని చెయ్యి పట్టుకుంటే పరలోకం, కుమారుని అనుసరిస్తే పరలోకం. అందుకనే కుమారుడు ఏమంటున్నాడంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నేనే సత్యం కాబట్టి నన్ను నమ్మండి, నేనే జీవం కాబట్టి నన్ను నమ్మితే మీరు నిత్యము జీవిస్తారు. నేనే మార్గం కాబట్టి ఇదిగో నా వెంబడి రండి, నేనే మార్గంగా మిమ్మల్ని నిత్య జీవం తీసుకువెళ్తాను అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కుమారుడిగా జన్మించాడు. అమ్మ, మీకు పిల్లలు లేరని బాధపడుతున్నారేమో, మీకు కూడా యేసయ్య కుమారుడుగా ఉన్నాడు. యేసయ్య కుమారుడుగా ఉంటే ఒక్క పిల్లవాడు కాదు, మరి మిమ్మల్ని మోక్షం తీసుకువెళ్ళగలిగే గొప్ప కుమారుడుగా యేసుక్రీస్తు మీ జీవితంలో ఉన్నాడు. ఇక చింతేలా, ఇక బాధేలా? మీరు డిప్రెషన్లో ఉన్నారా? మీకు పిల్లలు పుట్టడం లేదని, మా కుమారుడు లేడని మీరు బాధపడుతున్నారా? యేసు మీ కుమారుడుగా ఉండగా మీరు ఆందోళన పడనేలా, మీరు చింతించనేలా ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయంలో నిబ్బరగా ఉండనివ్వండి, మీ హృదయంలో ధైర్యంగా ఉంచుకోనండి. యేసే కుమారుడిగా మిమ్మల్ని రక్షించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. శుభతరుణం అదే క్రిస్మస్. కుమారులు లేని వాళ్ళకి, పుత్రులు లేని వాళ్ళకి కన్నీరు తుడవడానికి, వారిని ఆదరించడానికి, వారికి కుమారుడిగా, ఎవరైతే అయ్యా పుత్రుడిగా నీవు నాకు కావాలి అని అనుకుంటారో వారందరికీ కుమారుడిగా యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. ఇంకా మూడవదిగా మనము ఆలోచించినట్లయితే ఆయనకు ఇంకొక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అని అర్థం అండి. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు అని అర్థం. ఇమ్మానుయేలుగా దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు ఈ లోకంలోనికి రావడం అన్నది అసాధ్యమైనటువంటి సంఘటన. ఎందుకంటే దేవుడు యొక్క
రాజ్యం వేరు, రెల్మ్ వేరు, ఈ మనుషులంగా మనం బ్రతికేటటువంటి రాజ్యం వేరు. ఈ రెండు ఒకదానికొకటి జాయింట్ అవ్వలేవు, ఒకదానితో ఒకటి కలవలేవు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి వస్తువులు, ఈ రెండు కూడా రెండు విభిన్నమైనటువంటి పదార్థాలు. దేవుని రాజ్యం వేరు, మనుషుల రాజ్యం వేరు. మనుషులు ఉండేటటువంటి రాజ్యం భూమి మీద ఉంటుంది. ఈ భూమి మీద మనం పీల్చుకునే గాలి, మనం తినే ఆహారం, పదార్థాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వీ సీ ఆల్ ద టాంజిబుల్ థింగ్స్. మనము స్పర్శన చేయగలుగుతుంటాము, లేదంటే పీల్చుకోగలుగుతుంటాము, లేదంటే అనుభూతి చెందగలుగుతుంటాము. ఇదంతా కూడా భౌతిక సంబంధమైనటువంటి ప్రపంచంలో భౌతిక ఆకారాన్ని ధరించుకున్నటువంటి మనము ఈ భూమి మీద ఉంటున్నాం మనుష్య అవతారిగా. అయితే దేవుడు మాత్రము ఆత్మస్వరూపి, ఆత్మరూపి అయిన గాడ్ ఈజ్ స్పిరిట్ అని బైబిల్లో వ్రాయబడి ఉంది. దేవుడికి శరీరం ఉండదండి. దేవుడు ఆత్మరూపి, అంటే ఆయన్ని మనం చూడలేము, ఆయన్ని పట్టుకుంటే దొరికేటటువంటి దేవుడు కాదు, తడువులాడితే దొరికేటటువంటి దేవుడు కాదు. దేవుడు ఆత్మీయ అయి ఉన్నాడు. ఆయన ఆదియును అంతమును లేనివాడై ఉన్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతము. ఆయనకు ముందు ఎవరు లేరు. ఆయనకు జననం లేదు, మరణం లేదు. ఇలాంటి స్వభావం కలిగినటువంటి దేవుడు. ఇంకా దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంత ఉంటాడు, ఇందులో పడతాడు అని చెప్పడానికి లేదు. అంటే అసలు కనిపించినటువంటి దేవుడిని ఒక పదార్థంగా రూపొందించడం అనేది కష్టం, ఒక మనిషిగా అవ్వడం అనేది కష్టం. అంటే మనము ఆయన తీసుకోలేము. ఇంత గొప్ప దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు ఆయన. అంటే ఒకవేళ మనం ఆ విధంగా పిక్చరైజ్ చేసుకున్నట్లయితే ఆకాశము అంటే ఎంత అని ఆలోచిస్తే, ఆకాశం అంటే నింగి, స్పేస్ అనమాట. మనకు పైకి కనిపి ఆకాశం. దీన్ని ఎవడన్నా కొలవగలుగుతాడు? ఆకాశాన్ని ఎవడు కొలవలేడు. బుద్ధుని ఎవడు కూడా కొలవలేడు. ఒకవేళ కొలవగలుగుతానని చెప్తే వాడికి బుద్ధి లేదని అర్థం. ఆకాశం అంటే ఇది ఇటర్నల్, ఇన్ఫినిటీ అనమాట, అనంతంగా ఉంటుంది. దీన్ని ఎవరు కొలవలేరు. ఆకాశానికి సరిహద్దులు లేవు. ఇంక ఎంతసేపు పోయినా సరే అంతే వస్తుంది. ఇలాంటి దానిని నా సింహాసనంగా చేసుకున్నానంటే ఆ దేవుడు ఎంత పెద్దగా ఉన్నాడో ఒకసారి మనం ఊహించుకోవాలి. అంటే మనకు అర్థం కావాలి, నన్ను ఈ భూమి పట్టజాలదు అని చెప్పడానికి దేవుడు ఈ మాట చెప్పాడు. అంతేగాని ఆకాశం అంత పెద్ద దేవుడు, పెద్ద మనిషి ఉంటాడని మనం ఊహించుకోకూడదండి. అక్కడ ఏంటంటే దేవుడు ఈ ఆకాశమే పట్టలేదు అని అర్థం. అంటే ఈ ఆకాశమే మనము అనంతము అని తలంచినట్లయితే అనంతం కంటే గొప్పవాడు, అనంతం కంటే విస్తృతంగా వ్యాపించినటువంటి వాడు దేవుడు. అంత పెద్ద దేవుడు ఈ భూమి మీదకి రావాలంటే ఇది సాధ్యమవుతుందా అంటే దేవుడికి సాధ్యమవుతుందా అని నేను అడగటం లేదు. మనుషులు ఆ దేవుడిని పట్టుకోగలుగుతారా, చూడగలుగుతారా? దేవుడి దృష్టికి మనం వెళ్ళగలుగుతామా? ఇది అసాధ్యం. కాబట్టి మనుషులు దేవుడిని చేరుకోలేరు. ఒకవేళ దేవుడే మనుషులను చేరుకోవాలనుకున్నా సరే దేవుడిని భరించగలిగేటటువంటి పరిమాణం కానీ, గొప్ప శక్తి కానీ, సామర్థ్యాలు కానీ మనుషుడికి లేవు. ఇలాగైతే మరి మనుషులందరూ కూడా ఎలా రక్షణ పొందగలుగుతారు? ఆల్రెడీ పాపం చేసి దేవుడితో సమానంగా ఉండేటటువంటి పొజిషన్లో ఉండాల్సినటువంటి మనము దేవుడికి విరోధులుగా మారిపోయాము. దేవుడికి విరోధి అయినటువంటి సాతానుతోటి మనం చేయి కలిపేశాము. పాపపు స్థితిలో ఉన్నాము. ఇక మనము దేవుడి దగ్గరికి, దేవుడిని కలుసుకోగలిగేటటువంటి యాక్సెస్ని శాశ్వతంగా కోల్పోయాం. ఏం చేసినా సరే మనము దేవుడి దగ్గరికి వెళ్ళలేము. దేవుడే మన దగ్గరికి రావాలి. దేవుడు రావాలి అంటే దేవుడిని రిసీవ్ చేసుకునేటటువంటి స్టేటస్ మనకు లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన వాక్కు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ వాక్కు ఏమైందంటే మనుష్య రూపాన్ని ధరించుకుంది. ఆ మనిషే యేసుక్రీస్తు. ఆయన ఎలా పుట్టాడు అంటే కన్యకు గర్భము ధరింపబడినప్పుడు ఆయన పుట్టాడు. కుమారుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు పుట్టలేదండి, దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కుమారుడు ఆల్రెడీ ఉన్నాడు. ఆ కుమారుడే వాక్యము, వాక్యమే దేవుని మాట, వాక్యమే క్రీస్తు, ఆ క్రీస్తే యేసుక్రీస్తు శిశువుగా, కుమారుడిగా, ఇమ్మానుయేలుగా ఇప్పుడు ఈ లోకానికి కుమారుడిగా అనుగ్రహించబడితే ఈయన పెద్దవాడయ్యాడు. అంటే యేసు అనే పేరుకు, ఇమ్మానుయేలు అనే పేరుకు దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడిని మనం చేరుకోలేం కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉండటం కొరకు మనుష్య రూపిగా, మనలాంటి వాడిగా తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి శుభతరుణమే క్రిస్మస్. దేవుడు ఎందుకు తోడుగా ఉండాలండి మనకి అంటే మనకి ఎప్పుడు తోడు కావాలి? వాస్తవానికి మనకి ఎప్పుడు తోడు కావాలంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తోడు కావాలి. మనము ఒంటరిగా ఉన్నప్పుడు తోడు ఎవరైనా ఉంటారేమోనని కోరుకుంటాం. ఒంటరితనము మనలను రోజు రోజుకి కృషించిపోయేలా చేస్తుంది. చాలామంది ఈరోజు తోడు లేక, సరైనటువంటి సహాయం లేక, ఎవరు నా అనుకునేటటువంటి వారు లేక ఎంతో కృంగుదలకు లోనటువంటి వారై, తీవ్రమైన ఒత్తిడికి లోనటువంటి వారై వారు మరణిస్తూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి తోడు అవసరం. మనుషులను తోడుగా పెట్టుకుంటే నిజంగానే
ఒక పూట తోడుగా ఉన్నట్టే ఉంటారు, కానీ రెండో రోజు మనస్పర్ధలు, అపార్థాలు వస్తూ ఉంటాయి. అందుకని మనుషులు తోడుగా ఉండకూడదా అంటే మనుషుల తోడు అవసరము, ఖచ్చితంగా ఉండాలి. అయితే మనుషుల తోడు ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ ఎవరి తోడు కావాలంటే దేవుని యొక్క తోడు కావాలి. ఈ దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండడానికి పరలోకాన్ని విడిచి ఈ భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనలను అర్థం చేసుకునే దేవుడు. నిన్ను నన్ను అర్థం చేసుకోవడానికే కదా ఆయన మనుష్య రూపం ధరించుకున్నాడు. నిన్ను నన్ను అర్థం చేసుకొని నీకున్న కష్టాలు, మనుష్యుడిగా నువ్వు ఎలాంటి శోధనలు అనుభవిస్తున్నావు అలాంటి శోధనలను ఆయన కూడా అనుభవించాడు కదా. అందుకోసమే కదా ఆయన మనుషుల రూపం ధరించుకున్నాడు. ఆయన కూడా శరీరానికి గాయాలను పొందాడు కదా. ఆయన కూడా మానసికమైనటువంటి ఒత్తిడిని అనుభవించాడు కదా. ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించాడు కదా. అయితే ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే నీ ఒంటరితనానికి దేవుడే నీకు తోడు. అమ్మ, విధవరాలినని నీవు బాధపడుచున్నావా? అయ్యా సహోదరుడా, నాకు సహోదరులు ఎవరు లేరు, నా బ్రదర్స్ లేరు నాకెవరు, లేదంటే నాకు సిస్టర్స్ లేరు అని నీవు బాధపడుచున్నావా? నాకు తల్లిదండ్రులు లేరు, నేను అనాథని అని నీవు బాధపడుచున్నావా? లేదంటే నాకు పిల్లలు ఎవరు లేరు, నాతోటే ఈ విధంగా అయిపోతుంది, ఇంకా నన్ను పట్టించుకోవడం లేదు ఎవరు అని ఒంటరితనంతో మ్రగ్గిపోతున్నావా? దేవుడి రోజు ఏమంటున్నాడంటే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని సెలవిస్తూ ఉన్నాడు. నీవు దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు నీతో తోడుగా ఉంటాడు. నువ్వు చెప్పే మాటలు వింటాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు ఇన్వైట్ హిమ్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోనికి నీవు ఆయనను ఆహ్వానించాలి. మన ఒంటరితనంలో మనకి తోడు కావాలి, మన భయంలో మనకు తోడు కావాలి. భయంలో ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటే ధైర్యం వస్తుందండి. అదేవిధంగా చీకటిలో ఉన్నప్పుడు మనకి తోడు కావాలి, మనకి ఆధారం ఇవ్వడానికి, మనల్ని పట్టుకొని నడిపించడానికి, మనకు దారి చూపించడానికి తోడు కావాలి. వృద్ధాప్యంలో ఉంటే తోడు కావాలి. వీటన్నిటి పాత్రలను పోషించడానికి, ఫలింప చేయడానికి ఒక్క ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే మన దేవుడు. మన చేయి పట్టి నడిపించడానికి మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనము తోడును కోరుకోవాలి. ఏ విధంగా కోరుకోవాలంటే దేవుడు అనే తోడును మనం కోరుకోవాలి. తోడు కలిగి ఉంటే మనకు సమృద్ధి. ఈ దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ధైర్యం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు దీర్ఘాయువు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆశీర్వాదము. అటువంటి తోడును దేవుడు దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు ఈరోజు 3 ప్రొనౌన్స్ ద్వారా మనతో మాట్లాడాడు. ఒకటి, శిశువుగా ఆయన్ని హ్యాండిల్ చేయటం నేర్చుకుంటే దేవుడు మనల్ని సహనంతో ఆశీర్వదిస్తాడు, గొప్ప ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు. కుమారుడిగా మన కుత్సితములను, మన పాపములను తొలగించడానికి, మనలను పుణ్యలోకానికి చేర్చడానికి, పరలోకం చేర్చడానికి ఆయన కుమారుడుగా వచ్చాడు. కుమారుడిని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఇప్పుడు కుమారుడిగా ఆయన్ని స్వీకరిస్తే ఆయన నిన్ను పరలోకం తీసుకువెళ్తాడు, తండ్రి దగ్గరకు తీసుకువెళ్తాడు. ఇప్పుడు నువ్వు కుమారుడిగా ఆయన్ని స్వీకరించకుండా రిజెక్ట్ చేస్తే ఆయన ఒకానొక సమయం వస్తుంది, ఆయన న్యాయాధిపతిగా వస్తాడు. అప్పుడు ఆయన కోప్పడతాడు. ఆ కోపాన్ని నువ్వు తట్టుకోలేవు. ఇది నమ్ము, ఇది సత్యం, ఇది అబద్ధం కాదు. అందుకని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నేర్చుకోండి. యేసయ్యను నిజ రక్షకుడిగా మీరు అంగీకరించండి, మీ జీవితం మారిపోతుంది. ఇది నమ్మండి. అదేవిధంగా ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. నీ ఒంటరితనంలో తోడు, నీ భయంలో తోడు, నీ చీకటిలో తోడు, నీ వృద్ధాప్యంలో తోడు. కాబట్టి ఈ విధంగా దేవుడు శిశువుగా, కుమారుడిగా, ఇమ్మానుయేలుగా మన జీవితంలో ఉంటూ ఈ క్రిస్మస్ సీజన్లో, ఈ క్రిస్మస్ కాలంలో నిజమైన సంతోషము, నెమ్మదిని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం మనందరం. సర్వశక్తిగల దేవ, కనికరం గల తండ్రి, ఈ ఉదయ కాలమున నీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభువా. ఈ ఉదయమునే లేచి నీ వాక్యమును వినడానికి నీవు మాకు కృపను అనుగ్రహిస్తూ ఉన్నావు. నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ఎంత గొప్పది ప్రభువా, నీ వాక్యం ఎంత మధురమైనది. నీవు మాకు తోడుగా ఉండడానికి ఈ లోకంలోనికి వచ్చావు ప్రభువా. అయా, శిశువుగా నిన్ను హ్యాండిల్ చేయగలిగినప్పుడు, శిశువుగా నీ మీద మా పూర్తి అటెన్షన్ మేము చూపించగలిగినప్పుడు ప్రభువా, నీవు మమ్మలను పట్టించుకుంటావు ప్రభువా. మమ్మలను ఆదరించే దేవుడవు, మాకు తోడుగా ఉండే దేవుడవు ప్రభువా. మమ్మలను కనికరించే దేవుడవు ప్రభా, నీకు స్తోత్రములు. అయ్యా, కుమారుడిగా నిన్ను స్వీకరించడానికి అయ్యా ప్రభా, నీవు మమ్మలను ఎంచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అటువంటి రక్షణ ఆనందమును మాలో కొనసాగింప చేయమని వేడుకొంచున్నాను తండ్రి. అయ్యా ప్రభా, మరి ఇమ్మానుయేలుగా మాకు తోడుగా మా ఒంటరితనంలో, మా చీకటిలో, మా యొక్క ఆలోచనలలో, మా భయంలో నీవు ఉంటానని వాగ్దానం చేసావు. వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడవు ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున అనారోగ్యంగా ఉన్న వారిని నీవు స్వస్థపరచండి ప్రభా. ఆయా రకాలైనటువంటి తీవ్రమైన
వ్యాధులతో బాధపడుచున్నటువంటి వారిని నీవు బాగు చేయండి ప్రభువా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. స్వస్థపరచు దేవుడవు నీవు తండ్రి. నిన్ను మేము ప్రభువా ఆశ్రయించి నిన్ను కోరుతూ ఉండగా నీ ఆదరణను ఇదిగో మా కుటుంబాలపై నీవు అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రములు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కనికరించండి, దీవించండి, దీర్ఘాయువు అనుగ్రహించండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, నీ శ్రేష్టమైన ఈవుల చేత నింపండి. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో బాధపడుచున్న వారిని అందులో నుండి విడుదల చేయండి. ప్రతి విధమైన వడ్డీల బాధను, ఈఎంఐల బాధను నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. సమృద్ధిని అనుగ్రహించండి ప్రభువా. కోర్టు కేసులలో చిక్కుకున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. విడుదల అనుగ్రహించండి ప్రభువా. నీకు వందనాలు. వివాహముల కొరకు చూస్తున్న వారికి చక్కటి నీవేర్పరచుకున్న భాగస్వాములను వారి దగ్గరకు నీవు తీసుకొని రండి ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా వైవాహిక బంధాలు ప్రభువా వీగిపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రభువా వైవాహిక బంధాలను నీవు బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు. నీ కొరకు సాక్షి బిడ్డగా ఉండగలిగేలా అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి. అయా ప్రభ వ్యాపారాలను దీవించండి. నీ బిడ్డలుగా ఉంటూ వ్యాపారాలు చేస్తున్న వారి వ్యాపారాలను అభివృద్ధి పరచండి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. చదువుకుంటున్నటువంటి అయా నీ విశ్వాసులైనటువంటి వారి పిల్లల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ జ్ఞానంతో నింపండి, సమయస్ఫూర్తిని నింపండి, జ్ఞాన వివేకములను వారికి అనుగ్రహించండి. వారి పెద్దవారు అయినప్పుడు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గమును అనేక మందికి ఉపదేశించడానికి నీ వాక్యము చేత ఇప్పటి నుంచి వారిని నింపమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ మా ప్రార్థనను ఆలకించి ఈరోజు మేము చేయబోయే పనులన్నిటిలో నీ విజయాన్ని మాకు ప్రాప్తింప చేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.